నేను 100 సార్లు చెప్పిన, నేను మళ్ళీ చెప్తున్నా, డు నాట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ మినిట్ బికాస్ అడ్మిషన్స్ ఆర్ క్లోజింగ్ సూన్. నేను ఒక ఫ్రెండ్ కాల్ చేసిండు, నాట్ ఏ ఫ్రెండ్ అనమాట. సో కాల్ చేసి, బ్రదర్ నా వీసా జూన్ 27th ఎక్స్పైరీ అవుతుంది, మనకి ఏమైనా పాసిబిలిటీ ఉందా డే 1 CPT డబల్ మాస్టర్స్కి అని అడిగిండు. ఉంది బ్రో, బట్ ఇన్ని రోజులు ఏం చేశారంటే నేను వేరే కన్సల్టెన్సీస్కి రీచ్ అవుట్ అయ్యాను, వాళ్ళు ప్రతి ఒక్కరు $100 to $200 ప్రాసెసింగ్ ఫీ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ నేను మా ఫ్రెండ్ ఆల్రెడీ చెప్పిండు మీరు ప్రాసెసింగ్ ఫీ ఏం ఛార్జ్ చేయట్లేరు అని, అందుకే మీకు రీచ్ అవుట్ అయినా బ్రో, లేట్ అయింది, సారీ బ్రో. అడ్మిషన్స్ ఉన్నాయా అని అడిగిండు. అడ్మిషన్స్ ఉన్నాయి బ్రో, నేను 2 months బ్యాక్ చెప్పిన, మన దగ్గర డబల్ మాస్టర్స్కి ప్రాసెసింగ్ ఫీ మేము ఛార్జ్ చేయట్లేము. ఇంకేం డౌట్ ఉంది? మళ్ళీ మీరు 2-3 కన్సల్టెన్సీస్కి రీచ్ అవుట్ అయ్యి వాళ్ళు $200 ప్రాసెసింగ్ ఫీ ఛార్జ్ చేస్తున్నారు, అక్కడ ఎంక్వైరీ చేసి మళ్ళీ మన దగ్గరికి వస్తున్నారు. అట్లా చేయకండి, డైరెక్ట్ నాకు పింగ్ చేయండి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వీఆర్ స్టిల్ యాక్సెప్టింగ్ అప్లికేషన్స్ for June and July intake. Okay, the coming intake is going to start in June 29th for Indiana Wesleyan University. Okay, they accept applications till June 20. So act fast, don't be late. Okay, మీరు అక్కడ ఇక్కడ మాట్లాడి వాళ్ళతో ప్రాసెస్ చేయించుకుంటా వీళ్ళతో ప్రాసెస్ చేయించుకుంటా అని చెప్పి ఒక 1 month టైం వేస్ట్ చేసి ఇక్కడికి వచ్చి, అన్న నాకు లేట్ అవుతుంది, మీరు కొంచెం నాకు ప్రాసెసింగ్ ఫాస్ట్ చేయండి అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు లాస్ అవుతున్నారు, మీ టైం కిల్ చేసుకుంటున్నారు, అంతేగాని మాకేం కాదు కదా. సో జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ లెట్ మీ నో if your visa is expiring by this month end. Please let me know, we'll do it as soon as possible. Okay, thank you.